మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను, మీ యాంకర్ పల్లవిగా. సో ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేసుకుందాం. నేను రెడీ ఉన్నా, మరి మీరు రెడీ అయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటక కాల్ చేస్తే చకచక మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ లక్కీ కాలర్ని తీసుకుందాం. హలో హలో హాయ్. హలో హాయ్ అండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? మీ పేరు? ప్రియాంక అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి కాల్ చేశారా? ఖమ్మం స్పెషల్ ఏంటి ప్రియాంక గారు? చేశామండి. ఏం చేస్తున్నారు? అయిందా లంచ్? అవ్వలేదండి, ఇంకా చెయ్యాలి. ఇంకా అవ్వలేదా? ఏం చేశారు కర్రీ? కాకరకాయ కారం. ఓ, కాకరకాయ కారం చేశారా? బీరకాయ కర్రీ. ఏం డైలీ చూస్తూ ఉంటారా మా బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని? చూస్తూ ఉంటామండి. కాల్ చేస్తూ ఉంటారా డైలీ? చేస్తూ ఉంటాను కానీ అస్సలు కలవదండి. అవునా? ఈసారి ఎలాగో కలిసి చూసారా? అవును, ఇవాళ కలిసింది. ఏంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. 2 బాబులేనా? ఓకే, అయితే మీకు 2 కోడళ్ళు వస్తారు. అవును. మరి నేను రానా మీకు కోడలుగా? రండి. అమ్మో వద్దులేండి. హార్టీ వెల్కమ్. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మంచి టిప్ చెప్పొచ్చు కదండి. మీరు బాగున్నారు, మీ వాయిస్ బాగుంది, మీరు బాగున్నారు. అలా అంటారా అత్తయ్య? ఓకే అత్తయ్య. ఓకే కొడలా. ఇంకేంటి అత్త, ఏంటి విశేషాలు? కాకరకాయ చేశారంటున్నారు, అసలు పాటలు మాటలు మాట్లాడుతున్నారు. పాటలు పాడరా? పాడాల్సిందేనా? పాడాలి అత్తగారు. ఏదైనా ఓకేనా? ఏదైనా ఓకే. అంటే గొంతు పాలేదు, జస్ట్ అడ్జస్ట్ అవ్వు మరి. ఏదైనా కొంచెం ఇంటి ఏదైనా సాంగ్. పల్లవించు ప్రియ రాగమే అని ఏదైనా పాట ఉంటుంది కదా. ఓకే. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, తెలియని పాట. అంటే సరిగ్గా ఐడియా రావట్లేదు. అంతేనా? సరే ఓకే, నా కోసం ట్రై చేశారు కాబట్టి మా అత్తగారికి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. ఓకే ఓకే, మంచి పొడుపు కదా అయినా, లేదంటే ఏదైనా మంచి టిప్ చెప్పొచ్చు కదా. చిట్కా అంటే ఇప్పుడు మామూలుగా జలుబు దగ్గు సీజన్ కదా, మంచిగా బాగా వస్తుంది కదా. అవును. ఇది కొంచెం మిరియాలు, లవంగాలు, కొంచెం తులసి ఆకులు కలిపి కొంచెం లైట్ గా అట్లా దంచుకుని వాటర్ తాగామంటే కొంచెం ఉపశమనం ఉంటది అనమాట. ఓకే, దగ్గు రాకుండా లవంగాలు, ఇంకా ఇంకోటి ఏమన్నారు? ఆకన్నారు మీరు? లవంగాలు, తులసి ఆకులు, కొంచెం మిరియాలు లైట్ గా. ఓకే, తులసాకులు మిరియాలు లైట్ గా కచ్చపచ్చగా దంచేసుకుని మనం వాటర్ లో మరిగించుకొని కొంచెం తాగితే బాగుంటుంది అంటారు. అవును. ఓకే, నైస్ టిప్, మంచి టిప్ చెప్పారండి. ఓకే, ఇంకా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? ఈజీగా అడుగబ్బా. ఈజీగానే అడుగుతాను. ఓకే ఓకే, సో జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ కరెక్ట్ గా 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంటుంది. ఓకే, ఈ లోపల ఆన్సర్ ఇచ్చేయాలి. అడిగేస్తున్నా మరి నేను క్వశ్చన్. అత్తగారు రెడీయా? అడగండి అడగండి. ఓకే, ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటది? ఎందరు ఎక్కినా విరగని మంచమా? ఏంటది? ఏమైనా క్లూ? 3 అక్షరాలే ఉంటుందండి. ఇనుపనా? కాదు, బాగా ఆలోచించండి, టైం తక్కువ ఉంది మనకి. ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటది? ఎందరు ఎక్కినా విరగని మంచం. ఎస్, అలాంటి మంచాలు కూడా ఉంటాయా? సరే, స్టార్టింగ్ అక్షరం ఆ. ఫాస్ట్ ఫాస్ట్ టైం అప్ అయిపోతుంది మనకి. అన్నపనా? కాదు, ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. ఫాస్ట్ అండి. అయ్యో సారీ, టైం అప్ అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు మీరు పుట్టింటి పట్టు చీర. సో నెక్స్ట్ కాలర్తో అయితే మాట్లాడదాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
శ్రీదేవి అండి నా పేరు. ఓ శ్రీదేవి గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి కాల్ చేశారా? ఎక్కడెక్కడికి వెళ్ళారు హైదరాబాద్లో? అంతే, ఇంకా ఇక్కడ ఉంటాం కాబట్టి తిరుగుతూనే ఉంటాం. కాకపోతే నేను వేరే వేరే ప్లేసెస్కి వెళ్తుంటాను. ఓకే. హైదరాబాద్లో వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అసలు? అవునండి, చాలా నిన్న చాలా పడింది వర్షం. జాగ్రత్తగా ఉండాలి. డైలీ ఫోన్లో మనకి వాతావరణ వెదర్ గురించి చెప్తారు కదా, సో చెక్ చేసుకుంటూ రావాలి. ఏ టైంలో వర్షం పడుతుందో తెలీదు, సడన్లీ వస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు? హోమ్ మేకరా? ఓకే. ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరండి, పాప బాబు. ఓకే, వెరీ గుడ్. ఏం చదువుతున్నారు వాళ్ళు? అందరూ జాబ్ చేస్తున్నారండి. అందరూ జాబే చేస్తున్నారా? అంటే మీరు ఒక్కరే ఉన్నారు, ఇంట్లో బోర్ కొట్టదా? ఏం లేదండి, ఇగో మీ ఛానల్ ఉందిగా చూడడానికి. అబ్బో, ఓకే. పట్టుచీర ప్రోగ్రామ్ ఉందని కాల్ చేయొచ్చు, సరదాగా మాట్లాడచ్చు అంటారా? అంతే కదండి, టైం పాస్ మనకి. ఓకే, గుడ్. మంచి పాట పాడచ్చు కదా, మీ వాయిస్ కూడా స్వీట్గా ఉంది. అంటే మా మమ్మీ గారు ఇది నాకు నేర్పించారండి, దేవుడి పాట. ఈ రోజు మంగళవారం కాబట్టి పాడుతున్నాను. తప్పకుండా. తలుపూరి గౌరీదేవి భక్తులము వచ్చితిమి, భక్తి జపూజింప కొరకు వచ్చి ఒకట నిలచుంటిమి. తలుపూరి గౌరీదేవి భక్తులము వచ్చితిమి. ఇది మా మమ్మీ నేర్పించిందండి మాకు. ఓకే, గుడ్ గుడ్. మంచిగా పాట పాడారు. అలాగే మంచి టిప్ కూడా చెప్పచ్చు కదా? టిప్ కాదు కానీ ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. పొడుపు కథ అడుగుతారా? అడగండి. లాగి విడిస్తేనే బ్రతుకుతాం. లాగి విడిస్తేనే బ్రతుకుతాం. ఏంటది? లాగి విరిస్తే బతుకుతారా? అంతే, లాక్కోవాలి, విడవాలి, అప్పుడే బ్రతుకుతాం మనం. టాబ్లెట్ వేసుకుంటే బతుకుతారు కదా కొంతమంది. కాదు కాదా? ఇంకొంచెం ఈజీగా ఏదైనా అడగచ్చు కదా, లైక్ క్లూ కావాలి నాకు. ఇది ఈజీ అండి, మనకి రోజు ఒక సెకండ్ కూడా ఉండలేము ఇది లేకుండా. టైమా? గడియా? కాదా? ఇంకొంచెం ఈజీగా ఇవ్వచ్చు కదా. ఆన్సరే చెప్పేస్తున్నా, ఊపిరి. ఓకే, లాగి మళ్ళీ వదులుతూ ఉంటాం. ఫైన్. గుడ్ గుడ్. మంచి పొడుపు కథ అడిగారు. ఓకే, నేను కూడా ఇలాంటిదే ఒక పొడుపు కథ అయితే అడుగుతున్నాను, మిమ్మల్ని అడిగిస్తున్నా. మరి ఈజీగా అడగండి, క్లూ ఇవ్వండి. ఈజీగానే అడిగేస్తున్నాను నేను. ఓకేనండి. ఓకే, సో 20 seconds మాత్రమే టైం ఉంటుంది, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ చెప్పేస్తున్నా. ఒకటే తొట్టి, 2 పిల్లలు. పల్లి గుండండి, వేరుశనగ పల్లి. కరెక్టే అంటారా? కరెక్టే అండి. షూరా? నాకు ఎందుకో కాదనిపిస్తుంది. క్లూ ఇవ్వరా లేకపోతే? నేను చెప్తానండి, నా ఇష్టము, మీరు కరెక్ట్ గా చెప్పాలి. అదేనండి, పల్లి గుండు, అదే వేరుశనగ. అదే షూరా? లాక్ చేయమంటారా? లాక్ చేయమంటారా? చేసేయండి, లాక్ చేయండి. చేసేస్తున్నా లాక్. మరి ఓకే, డన్. ఓకే, ఇంకా 2 minutes మాత్రమే ఉంది. లాక్ చేయమంటే చేసేస్తా, లేదంటే ఇంకో ఆన్సర్ చెప్పండి. క్లూ ఇస్తారా ప్లీజ్? షూరా? లాక్ చేసేస్తున్నా, ఫాస్ట్. ఓకే, డన్, చేసేయండి. ఓకే, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి. గట్టిగా మాట్లాడాలి, వాయిస్ రావట్లేదు నాకు. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? అనంతపూర్ అండి. అనంతపూర్ నుంచి కాల్ చేశారు. అంతకుముందు ఒక 2 days బ్యాక్ కాల్ చేశారు కదా మీరు? అవునండి. ఓకే, ఏంటి విశేషాలు? లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏం వండారు? కాకరకాయ ఫ్రై, బెండకాయ తాలింపు. ఏంటండి అసలు మీరు ప్రియాంక గారు ఇద్దరు కాకరకాయ వండారు? ఏం లేదండి. ఏంటి మంగళవారం కాకరకాయ వండాలని ఏమైనా రూల్ పెట్టారా ఏంటి ఇద్దరు? ఏం లేదండి. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా. కొంచెం కోల్డ్గా ఉందండి. కోల్డ్గా ఉందా? ఓకే, వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. మిరియాలు మరియు ఏమంటారు, కొన్ని ఆకులు ఉంటాయి కదండి,
పుదీనా ఇలాంటివి తిన్నారనుకోండి హాట్ వాటర్లో కొంచెం మరిగించుకొని తాగితే చాలా బాగుంటుంది. తులసి ఆకులు. మిరియాల రసం చేసుకున్నారు ఆహా, తింటాను. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి మంచి పొడుపు కథలు, లేదంటే ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా, నేనే చెప్తున్నా టిప్ మీకు. టిప్ అంటే ఏం రావండి, ఏం లేవా టిప్? పోనీ పాట కూడా పాడలేరా మీరు? కొంచెం కోల్డ్ ఉందండి. కొంచెం కోల్డ్ ఉందా? నెక్స్ట్ టైం పాడతారా మరి? పడతానండి. ఓకే, నేను గుర్తు పెట్టుకుంటున్నా. పాడకపోతే మాత్రం నేను అసలు ఆ క్వశ్చనే అడగను మిమ్మల్ని. లేదులేండి. సరే అడుగుతాను మరి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సరే అండి. ఓకే, ఏ దేశ పార్లమెంటును చోరా అని పిలుస్తారు? కొంచెం క్లూ ఇవ్వండి. 5 అక్షరాలు ఉంటాయండి, అదొక దేశం పేరు. ఏ దేశ పార్లమెంటును చోరా అని పిలుస్తారు? ఆస్ట్రేలియా. కొంచెం దగ్గరకు వచ్చారు. అలాగే ఇంకా ఆ, ఆస్ట్రేలియా. ఫాస్ట్. ఇంకా ఇంకా ఏమున్నాయి అసలు ఆ అక్షరాలతో చెప్పండి. ఆస్ట్రేలియా. కొంచెం క్లూ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన అక్షరంతోనే స్టార్ట్ అవుతాయండి కొన్ని దేశాల పేర్లు, అవి చెప్పండి. టైం అయిపోతుందండి, త్వరగా చెప్పాలి. అమెరికా. సారీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పట్టు చీర అయితే గెలుచుకుంటారండి. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి ప్రతి ఒక్కరు. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో హలో అండి. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? హలో హాయ్. హలో. హలో, ఎవరు శాంతి మాట్లాడుతున్నారు? అండి. ఝాన్సీ గారు. చెప్పండి ఊరు మేడం. నుంచి నమస్తే కాల్ మేడం చేశారు? గారు. మేము చీపురుపల్లి నుంచి చేస్తామండి, విజయనగరం జిల్లా. విజయనగరం నుంచి చేశారా మీరు? వావ్, బాగానే కలిసింది ఇది మీకు కాల్ మూడోసారి అసలు. మేడం గారు, ఇది మూడోసారి నాకు కాల్ కలిసింది. మీరేమో నాకు అలా లైవ్ లో ఉండిపోయారు తప్ప నన్ను గెస్ట్ చేయలేదు మీరు. అయ్యో అవునా, ఓకే. పర్లేదు మేడం గారు, మిమ్మల్ని చూడటమే మాకు చాలు. మేము గెలిచినా గెలవకపోయినా నాకు కాల్ కలిసింది, అదే మాకు సంతోషం. అబ్బా, మీరు అసలు నిజంగా నా గుండెలు పిండేస్తున్నారు. అయ్యో అలా అనుకోండి మేడం గారు, నేను చాలా పెద్దదాన్ని అండి, నాకు 55 ఏళ్ళు. కానీ మీరు నా కూతురు లాంటి వాళ్ళు మీరు. అయ్యో థ్యాంక్ యూ అమ్మా. ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం కర్రీ ఈరోజు? ఇవాళ పాలకూర పప్పు అండి, గుమ్మడొడియాలు మిరపకాయలు వేయించానమ్మా. ఓకే, ఇంకేంటి మంచి ఏంటండి, టిప్స్ మీరేంటి చెప్పొచ్చు భోజనం కదా? చేశారా లేదా? మీరు అలా నించొని ఉంటారు రేపు వరకు? చేశానండి, భోజనం అయిపోయింది. మేడం గారు, నాకు ఇందులో ఇది అయిపోతున్నదిరా, ఛార్జింగ్ అయిపోతున్నదిరా తల్లి. ఓకే, సో మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే. అడిగాను మేడం గారు, వస్తే చెప్తాను లేకపోతే లేదు. ఓకే, అడిగేస్తున్నా మరి, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంటుంది. అడుగుతున్న క్వశ్చన్, విష్ణుమూర్తి అలాగే వాహనం ఏది? గరుడ పక్షి అండి. షూరా? అది విష్ణుమూర్తి వాహనమే కదా. అదే అడుగుతున్నాను, షూర్ అంటే నేను లాక్ చేస్తా ఆన్సర్. మరి రాలేదమ్మా, స్క్రీన్ మీద రాలేదు, క్వశ్చన్ మీద వచ్చింది. అదే గరుడ పక్షేనండి. షూరా? విష్ణుమూర్తి వాహనం ఏది అని అడుగుతున్నా. షూరేనమ్మా. లాక్ చేసేయమంటారా, లేకపోతే ఇంకో ఆన్సర్ ఏదైనా ఉందా ఆప్షన్ మీ దగ్గర? ఏం లేదు, విష్ణుమూర్తి వాహనం అంటే గరుడ పక్షే. అంతేనా? లాక్ చేసేస్తున్నా మరి. చేసేయండి. షూర్ కదా? షూర్. ఓకే, సో చెప్పేస్తాను మరి ఆన్సర్ అయితే. చెప్పండి అమ్మా. షూరే కదా మీరు? లాక్ చేస్తున్నా మరి. చేసేయండి, విష్ణుమూర్తి వాహనం గరుడ పక్షే. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో హలో. హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు నిర్మల అండి. నిర్మల గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? బాపట్లనండి. బాపట్ల, చీరాల, బాపట్ల, నెల్లూరు అటు సైడేనా? అవునండి. ఓకే, మీరు ఒక 1 వీక్ బ్యాక్ కాల్ చేశారు కదా? 1 వీక్ బ్యాక్. ఎంతవరకు ఇప్పుడు 4-5 సార్లు 6 సార్లు కాల్ చేశాం కానీ అసలు చెప్పలేకపోయాం. ఓకే, పోర్లేండి, ఈసారైనా కలిసింది కాల్స్ అసలు.
ఏంటి విశేషాలు? బాపట్ల అదే చీరాల అంటున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? హౌస్ వైఫా లేకపోతే ఏంటి? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. మీకు ఇష్టమైన స్వీట్స్ ఏంటి? నాకు ఇష్టమైన స్వీట్ మ్మ్. గులాబ్ జామ్. గులాబ్ జామ్. మరి నాకు ఎప్పుడు తీసుకొస్తున్నారు? మీరు బాపట్లేదు బీచ్కి వచ్చినప్పుడు. అంతే అంటారా? ఓకే. మంచి టిప్ చెప్పొచ్చు కదండి. టిప్ అంటే ఒక క్లాత్ లో ఉప్పు కొంచెం మూట కట్టి, పిండిలు ఉంటాయి కదా, గోధుమ పిండి, మామూలు రైస్ పిండి అన్ని వాటిలో పెట్టి ఈ గుడ్డ మూట కట్టింది దానిలో పెట్టి పురుగు పట్టకుండా ఉంటుంది. ఓహో, ఓకే. మంచి టిప్ చెప్పారండి మీరు. అలాగే మంచి పాట కూడా పాడొచ్చు కదా? పాటలు రావండి. అస్సలు రావా పాటలు? ఏదో ఒకటి పాడండి, హమ్మింగ్ చేయడము నా కోసం. రావండి. రావా? నెక్స్ట్ టైం అయినా పాడతారా? నెక్స్ట్ టైం అయినా పాడతారా? ఈసారి పాడతా. ఈసారి పాడతారా? మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం పాడతానన్నందుకు మీరు. సరే, అయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే మనం. వెళ్ళిపోదామండి. ఓకే, 20 సెకండ్స్ మాత్రమే. ఈజీగానే అడుగుతానండి నేను. అడగండి. ఓకే. మహాభారతంలో భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? భీముడు. మహాభారతంలో భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? క్లూ చెప్పండి కొంచెం. 4 అక్షరాలు ఉంటాయండి. జాగ్రత్తగా క్వశ్చన్ వినండి, అబ్జర్వ్ చేయండి. కొంచెం ఫస్ట్ అక్షరం చెప్పండి. 3 అక్షరాలే అండి. 3 అక్షరాలు. ఆలోచించండి. పురాణాలు. మహాభారతంలో భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? అసలు నాకు పురాణాల గురించి తెలియదండి. అయ్యో, ట్రై చేయొచ్చు కదండి. పురాణాలు వినుంటారు కదా మీరు. వాలి, సుగ్రీవుడు ఇలా కొంతమంది ఉంటారు కదా. ఏ రాక్షసుడిని సంహరించాడు? అయ్యో, సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రేఖ. రేఖ గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? కొరుట్ల. కొరుట్ల. ఎక్కడండి అసలు ఆ ఊరు? కొరుట్ల మేడం. నాకు తెలియదండి. ఓకే, సో ఏం చేస్తున్నారు మీరు? లంచ్ అయిపోయిందా? అయిపోయింది. ఏం వండారేంటి? పప్పు. పప్పు, ఇంకా బీరకాయ పప్పు. ఓ నైస్. ఏంటి విశేషాలు? ఏంటి స్పెషల్ మీ ఊర్లో అసలు? ఏం లేదా స్పెషల్స్? ఓకే. ప్రోగ్రామ్ చూస్తున్నా. డైలీ చూస్తుంటారా మీరు అసలు బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్నీ? అవును. ఇప్పుడు చూస్తున్నారా టీవీ మీరు? అవును. అయితే నేను ఏం కలర్ చీరలో వచ్చాను చెప్పండి? ఆరెంజ్ రెడ్. నాకు అది కలర్ చెప్పరాదు. ఆరెంజ్, అంతేగాని కలర్ చెప్పరాదు అంటారా? నాకు నేను చెప్పరాదు అంటున్నా. ఓకే, అయితే చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని మీరు, నేను నమ్ముతున్నా. మంచి పాట పాడొచ్చు కదా, మీ వాయిస్ చాలా బాగుంది. నా వాయిస్ అమ్మ పాట పాడంత లేదు. పర్లేదు, పాడండి. రాదు, పాటలు రావు నాకు. ఎందుకు రావు? మరి నాకు కూడా మాట్లాడడం రాదు, మరి నేను మాట్లాడుతున్నాను కదా. మీరు డైలీ అదే చేస్తారు కదా, కొంచెం అందరితో అలవాటు అయిపోయింది. ఆహా, అయితే మీరు కూడా డైలీ కాల్స్ చేస్తూ ఉండాలి నాకు. అందుకే చేస్తున్నా. ఓకే, వెరీ గుడ్. అమ్మో, పని చేస్తున్నారు. సరే, ఎలా అయినా ఏదైనా మంచి టిప్ అయినా చెప్పొచ్చు కదా మీరు. టిప్ అంటే ఏం లేదు, నాకు చెప్పరాదు కానీ ఒకటి చెప్తా చిన్న. చెప్పండి. కారం ఎక్కువ పట్టించుకుంటాం కదా. హలో. కారం పట్టించుకుంటారు ఎక్కువ. అవును. అప్పుడు జీడిలు అట్లాంటివి ఉంటాయి, జీడి గింజలు, అవి వేస్తే ఎక్కువ నిల్వ ఉంటుంది అంత. ఓహో, కారంలో మనము జీడి గింజలు వేస్తే నిల్వ ఉంటుంది అంటారు. కారం పొడి రాకుంటుంటది. పురుగులు పట్టాయి అసలే. ఓకే, పురుగులు అసలు పట్టమంటారు. ఓకే, నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సో మన వ్యూవర్స్ అందరు పాటిస్తారని కోరుకుంటున్నాను నేను. ఇంకేంటి, పాట అయితే పాడనంటారు. అయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? చెప్పండి. ఓకే, అడిగేస్తున్నా, జాగ్రత్తగా వినాలి. సో ఆల్రెడీ మీకు డైరీ చూస్తారంటున్నారు కాబట్టి తెలుసు 20 సెకండ్స్ టైం ఉంటుందని. క్వశ్చన్ అడిగేస్తున్నాను. మహాభారతంలో
భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, మహాభారతంలో భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? బకాసురుడు. థింక్ చేయండి ఫాస్ట్, టైం అప్ అయిపోతుంది మనకి. బకాసురుడు. ఆ, బకాసురుడు. ఇంకొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకొక పర్సన్ కూడా ఉంటారు కదా, చెప్పండి కొన్ని పేర్లు. ఇంకా దగ్గర. అంతేనా? ఒక్కరే గుర్తున్నారా మీకు? ఆ, అయ్యయ్యో, ఫాస్ట్ అండి, టైం అప్ అయిపోతుంది. బకాసురుడు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు పట్టు చీర అయితే గెలుచుకుంటారు మీరు తప్పకుండా. సో ఇంకొక కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి. మీ పేరు చెప్పండి. సుజాత అండి. సుజాత గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గుంటూరు జిల్లా అండి. ఇప్పుడు 2-3 సార్లు కలిసింది కానీ అసలు ఒక్కసారి కూడా కావలేదండి. ఇవాళ లక్ష్మీ వారం కలిసింది. చూసారా, ఈరోజు ఎలాగో కలిసిపోయింది కాల్. ఓకే సుజాత గారు, ఏం చేస్తున్నారు మీరు? లంచ్ అయిపోయిందా? అయిపోయింది, పూజ అయిపోయింది. కాల్ చూస్తా కాల్ చేసాను, కలిసిందండి. ఓకే, వెరీ గుడ్. మీ చీర బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు? చూస్తుంటారా డైలీ బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్నీ? చూస్తామండి. ఏం ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు? బీఆర్కే ఒక్కటి చూస్తాం అంతేనండి. మామూలుగా ఇక సినిమాలు చూస్తాం. అంటే ఇప్పుడు న్యూస్ ఉంటుంది మనకి, పట్టుచీర ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చెప్తారు న్యూస్, అవన్నీ వింటాం. న్యూస్ అన్ని వింటూ ఉంటారా? ఓకే, సో చాలా సార్లు కాల్ చేశారు, ఈసారి కలిసింది, ఎలాగో గ్రేటే. కొంచెం గెలిపించాలండి సార్ మీరే. ఓకే, మంచి టిప్ ఏదైనా చెప్పొచ్చు కదా, పాట అయినా పాడాలి మీరు. పాటలు రావండి, కొంచెం కోల్డ్గా ఉంది. ట్రిప్ చెప్తానండి. మనం బియ్యం పట్టించుకుంటాం కదా, అవును, దాంట్లో యాపాకన్ను కొంచెం లవంగాలు 10-15 ఎత్తే అస్సలు పురుగు రాదు. వేపాకు 10-15 లవంగాలు వేస్తే పురుగులు రావు బియ్యంలో. యాపాకు కొంచెం వాడినిచ్చి పైన వేసి బస్తా మీద ఇవి కూడా ఎత్తే అసలు పురుగు అంటూ రాదు. మంచి టిప్ చెప్పారండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, మన సుజాత గారు అయితే మంచి టిప్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, చాలా బెస్ట్ టిప్ చెప్పారండి. బియ్యంలో పురుగులు పడుతున్నాయి కాబట్టి, సో ఇలా సుజాత గారు చెప్పినట్టు చేస్తే మనకి పురుగులు అన్నవి బియ్యంలో రావు. ఓకే, ఎవరు చెప్పారండి మీకు ఈ టిప్? ఎవరు, మా నాయనమ్మల కాడి నుంచి వాడతారండి, అది గుర్తే నాకు. వెరీ గుడ్. చూసారా, మన నానమ్మలను కూడా మనం మర్చిపోలేదు, వాళ్ళు చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని చేస్తున్నాం అంటే నిజంగా గ్రేటే. ఇంకేంటండి విశేషాలు? ఏం సినిమా వెళ్ళారు మీరు సినిమాకి? సినిమాలు ఏం చూడండి పెద్దగా, న్యూస్ మాత్రం చూస్తా అసలు. అంతేనా? ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ సినిమాలు ఏం చూడరా మీరు అసలు? ఎన్టీఆర్ సినిమాలు అంటే ఇదివరకు ఎప్పుడు, మాకు నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, 55 సంవత్సరాలు నాకు కూడా, ఇప్పుడు తక్కువే సినిమాలు. ఓకే, సో సినిమాలు చూడరు పెద్దగా అంటారు అయితే. ఎప్పుడు ఇదివరకు చూసాం, కొంచెం 40 సంవత్సరాల వయసప్పుడు. ఓహో, 40 సంవత్సరాలు అప్పుడు చూసారా? రైట్. ఏ హీరో అంటే ఇష్టం మీకు? రామారావు అన్న, నాగేశ్వరరావు అన్న, జగ్గయ్య అన్న, ఇవి చూస్తా ఎక్కువ. మరి కమెడియన్స్ లో ఎవరంటే ఇష్టం మీకు? కమెడియన్స్ మాధవ్ ఉంటాడుగా ఒక ఆయన చూస్తా, బ్రహ్మానందాన్ని చూస్తా. ఓకే, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వీళ్ళందరూ అయితే చూస్తుంటారు, మీరు ఫేవరెట్ అంటారా? కమెడియన్స్ పాతోళ్ళేగా తెలుసు. ఓకే, నైస్. అయితే సినిమాల మీద కూడా మీకు పట్టుంది, చెప్తున్నారు పేర్లు అంటే. ఇదివరకు చూసా అండి, ఇప్పుడు అసలు చూడటం లేదు. ఓకే, సీరియల్ చూస్తూ ఉంటారా మీరు? సీరియల్ అసలు చూడండి, నాకు అసలు సీరియల్ పెట్టను. ఓహో, ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి క్వశ్చన్ అడిగేనా మిమ్మల్ని? అడగండి, కొంచెం అడిగి క్లూ ఇవ్వండి. ఓకే, సో అడిగేస్తున్నాను. 20 సెకండ్స్ మాత్రమే మనకి టైం ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు క్వశ్చన్ విని ఆన్సర్ చేయాలి. కొంచెం పెద్దగా చెప్పండి. పెద్దగా చెప్తాను నేను, టీవీ రాటల్లా మాకు. ఓకే ఓకే, అడిగేస్తున్నా క్వశ్చన్. బలరాముడి భార్య పేరేమిటి? ఏందండి? బలరాముడి భార్య పేరేంటండి? బలరాముడు భార్య పేరా? కొంచెం క్లూ ఇవ్వండి, ఒక్క అక్షరం అన్నా. బలరాముడి భార్య పేరేమిటి? కొంచెం క్లూ ఇవ్వండి. ఏంటండి? కొంచెం క్లూ ఇవ్వండి.
క్లూ అంటే రేవతి అండి. మూడు అక్షరాలు ఉంటాయి. రేవత తొందరగా చెప్పండి, కరెక్ట్ ఆన్సరా కాదా ఏంటి రేవతియా చెప్పండి త్వరగా. లాక్ చేయమంటారా రేవతి. లేదా? రేవతి షూర్నా? సోరు లాక్ చేయనా? చేయండి మీకు ఇష్టం. ఓకే అది చెప్పేస్తా. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. సో కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు లాస్ట్ మినిట్లో మీరు. సో పట్టు చీర అయితే Thank you మీరు అండి. గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే కాలర్స్ అందరూ తప్పకుండా ఇలాగే కాల్స్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇది వాటి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్ పిఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ అండి. నమస్తే, సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.